హలో గైస్, యాజ్ అ డేటా సైంటిస్ట్ ఆర్ అనలిస్ట్గా మనం ఫేస్ చేసే బిగ్గెస్ట్ ఛాలెంజ్ వచ్చేసి మెస్సీ డేటాని క్లీన్ చేయడం. సో మనం ఈ డేటా క్లీనింగ్ ఎలా చేయాలో 4 స్టెప్స్లో చెప్పుకుందాం. వెల్కమ్ టు డే 4 ఆఫ్ డీకోడింగ్ డేటా సైన్స్. స్టెప్ 1 వచ్చేసి చెక్ ఫర్ డూప్లికేట్స్. సో డూప్లికేట్స్ని ఎలా చెక్ చేస్తాం? మనకు పాండాస్లో డ్రాప్ డూప్లికేట్స్ అనే మెథడ్ అయితే ఉంది. సో అది యూస్ చేసుకొని చెక్ చేస్తాం. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే కొన్నిసార్లు డేటాలో ఎగ్జాక్ట్ డూప్లికేట్ కాకుండా నియర్ డూప్లికేట్ కూడా ఉంటుంది. లైక్ న్యూయార్క్ సిటీ ఫుల్గా రాయొచ్చు ఆర్ ఎన్వైసీ అని కూడా రాయొచ్చు. అండ్ స్టెప్ 2 వచ్చేసి చెక్ ఫర్ మిస్సింగ్ వాల్యూస్. మన డేటాలో ఒకవేళ మిస్సింగ్ వాల్యూస్ ఉంటే డైరెక్ట్గా డిలీట్ చేయకుండా వాటిని ఫిల్ చేయాలి, ఐదర్ బై యూజింగ్ మీన్ మోడ్ ఆర్ ప్రీవియస్ వాల్యూ ఆర్ నెక్స్ట్ వాల్యూ ఆర్ బై యూజింగ్ మిస్సింగ్ కేటగిరీ. స్టెప్ 3 వచ్చేసి స్టాండర్డైజ్ యువర్ డేటా. సో ఇది ఎస్పెషల్లీ యూస్ఫుల్ వెన్ వీఆర్ డీలింగ్ విత్ టెక్స్ట్ డేటా. సో స్టాండర్డైజ్ చేయడానికి మనకు కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి. లైక్ ఫస్ట్ మనం లోవర్ కేస్ కింద కన్వర్ట్ చేయాలి, దాని తర్వాత స్పెషల్ క్యారెక్టర్స్ రిమూవ్ చేయాలి, పంక్చుయేషన్స్ రిమూవ్ చేయాలి, అబ్రివేషన్స్ ని ఎక్స్పాండ్ చేయాలి, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే వాటిని కరెక్ట్ చేయాలి, అండ్ ఫైనల్ గా ఒక కన్సిస్టెంట్ ఫార్మాటింగ్ లోకి అయితే తీసుకురావాలి. అండ్ స్టెప్ 4 వచ్చేసి మన డేటాలో అవుట్లయర్స్ ఉన్నాయా లేవా. సో అవుట్లయర్స్ ఉంటే వాటిని రిమూవ్ చేయడం అయినా చేయాలి, లేకపోతే క్యాప్ చేయడం అయినా చేయాలి. సో ఎలానో మనం ఇంకా ఫర్దర్ గా అయితే చెప్పుకుందాం. సో ఫైనల్ గా మనం ఈ వాలిడేషన్ చెక్స్ అయితే చేసుకుంటాం. అండ్ ఒకవేళ మీకు ఈ కోడ్ టెంప్లెట్ కావాలంటే క్లీన్ అని చెప్పేసి కామెంట్ చేయండి. అండ్ ఈ రీలీ సేవ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఫాలో అస్ ఫర్ మోర్ డేటా సైన్స్ టిప్స్.